గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంకోటి కూడా సార్, అంటే మళ్ళీ నాన్నగారి ప్రస్తావన వస్తుంది. వారు ఇక్కడుండే నిజాం పరిపాలనలకు కానీ, ఇక్కడుండే ధరల వ్యవస్థకి వ్యతిరేకంగా గానీ, వెట్టి చాకిరీ వ్యవస్థకు కానీ ఎంత పోరాటం చేశారో, ఓసే రాములమ్మ సినిమాలో మీరు రాసిన ప్రతి మాట, ప్రతి పదం, ప్రతి అక్షరం అప్పటి పరిస్థితులను చూపించినాయి. చూస్తే అవును, అది నాకు ఎందుకో కంటదగ్గనంగా తెలుసు కదా, నాకు నాన్న అమ్మ ద్వారా తెలుసు కదా, కాబట్టి రాయడానికి నాకు సులభమైంది అంటున్నా. మా అమ్మ వందల విషయాలు చెప్పింది, వేరే తెలంగాణ విషయాలు, ఎలా చనిపోయినారు, ఎలా బలి అయినారు, ఎట్లా సజీవ దహనం చేసినారు, ఎన్ని బాధలు పెట్టినారు, ఆడవాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టినారు, ఒంగోబెట్టి ఎలా రాళ్ళు పెట్టినారు, లక్ష విషయాలు చెప్పేది కదా మా అమ్మ, మా నాన్న వాళ్ళ చర్చలు. ఇవన్నీ నాకు తెలియకుండానే నాకు వెన్ను పూసలో నిలిచిపోయింది, అది పెన్నులోకి వచ్చింది. మీకు ఈ మాట ఎవరన్నా ఇదివరకు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ ఓసే రాములమ్మ సినిమా మీకోసం ఎదురు చూసినట్టుంది. అంతే కదా, ఎందుకంటే చరిత్ర ఆయన కొడుకు తప్పించి ఇంకెవరు రాయాలి, దాన్ని రాస్తే ఆయన రాయాలి లేదా ఆయన కొడుకు రాయాలి, అంతే కదా. అన్నీ తెలిసిన వారు, అన్నీ చూసిన వారు, వాటి మీద జీవితం అంతా పోరాటం చేసిన వారు, ఆ కుటుంబం నుంచి కానీ ఆ రక్తం నుంచి కానీ ఒక మనిషి వచ్చి రాయాలి, కానీ వేరే వారికి ఎందుకు వెళ్ళదు ఆ సినిమా? అదంతే మీకోసం లక్కీగా ఆ టైం కూడా చూడండి మీరు. ఆయన 10 ఏళ్ల ముందు కూడా ఓసే రాములమ్మ తీయొచ్చు, నేను వచ్చినాక 10 ఏళ్ల తర్వాత తీయొచ్చు. అప్పుడే తీసినాడంటే నేచర్ మీట్స్ సార్, నేచర్ మమ్మల్ని కలిపినట్టుగా భావిస్తాను నేను. సార్ నేను అంటే ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందే అనుకున్నాను, నేను ఈ ఇంటర్వ్యూ వ్యూస్ కోసం చేయట్లేదు, దీని మీద ఏదో పేరు తెచ్చుకోవాలని చేయట్లేదు, నేను మీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని వచ్చాను. దీంతో సినిమా ఉండొచ్చు, సినిమాకి సంబంధం లేని ఉండొచ్చు, సాహిత్యం విషయం ఉండొచ్చు. మనము నాకు నిజాం పరిపాలనలో ఇక్కడున్న దొరల వ్యవస్థ అయితే ఈ మొత్తం వ్యవస్థలో తెలంగాణ స్త్రీలు పడిన అత్యధిక బాధాకరమైన సంఘటనల గురించి, ఒక్కదాని గురించి, ఇది రాజా, ఇది మరీ దారుణం, నా గడ్డ మీద పుట్టిన స్త్రీ ఇంతటి నరకం అనుభవించింది, ఇది నాకు తెలుసు. భర్తలను కట్టేసి భర్తలను మధ్యలో కట్టేసి బతుకమ్మలాగా పెట్టి, కోళ్ళగుంజి అంటాం మేము, కాళ్ళు చేతులు దగ్గరికి వచ్చేటట్టుగా కట్టేసి వాళ్ళని మధ్యలో పెట్టి భార్యలను నగ్నంగా పాటలు పాడడం అనేది, పాడించడం అనేది, ఆడించడం అనేది చాలా దుర్మార్గం కదా రాజా, చాలా దుర్మార్గం కదా. తల్లి ముందు కొడుకును ప్రాణంతో గడ్డివాముల్లో వేసి తగలెట్టడం కష్టం కదా రాజా, ఎన్ని కష్టాలు. తోలు తిరగలు తీయమంటారు, చర్మాన్ని ఒలిచేసి పుట్టల మీద, చీమల పుట్టల మీద, చెదల పుట్టల మీద పడేయడం, ఇవన్నీ వినడానికే మనకు కష్టంగా ఉంది రాజా. ఆ రోజులలో ఎంత దారుణమైన విషయం అది. నేను అది రాచరిక పాలనలో జరిగినటువంటి దొరలు చేసిన, జాగీర్దారులు జమీందారులు చేసినటువంటి దౌపిడి, దౌర్జన్యం, రజాకారులు వాళ్ళకు తోడు కావడం, ఇది నాకు కళ్ళెదుట జరిగిన మా అమ్మ నాన్న చెప్పినంత అంతకన్నా సత్యమే ఉంటుంది. నాకన్నా ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు? తెలిసిన వాళ్ళు ఉంటారు, చెప్తున్నా. నేను అడగడానికి ప్రధాన కారణం కూడా అదే కదా. కాబట్టి మా నాన్న పాటలు రాసినాడు, బుర్రకథ రూపంలో, వగ్గు కథ రూపంలో, గొలసొద్దు రూపంలో, లత్తూరు సమావేశంలో, సాధు వేషాలలో, జానపద ప్రక్రియలన్నీ తీసుకుని ఆయన మొట్టమొదటిసారి రాజకీయ నేపథ్యాన్ని, ప్రజల పోరాటాన్ని అందులో కలిపి చేసిన వాళ్ళల్లో ఇది ఫస్ట్ పర్సన్ మా నాన్ననే ప్రయోగం చేసిండు. గద్దరు వేసుకునే గోచి, గొంగడి, గొడ్డలి అదంతా కూడా నాన్న ప్రవేశపెట్టిన క్యాస్ట్యూమ్స్ అవి. నాన్న మొదలు పెట్టినాడు, అది ఒగ్గు కథ లోపల నాన్న మొదలు పెట్టినాడు. అదే సార్, నేను వేరే సినీ రచయిత దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితుల గురించి అడగలేను. అంటే పిల్లలు వాళ్ళు తెలియజే అవకాశం లేదు, వాళ్ళ నేపథ్యం వేరు. సో నేను శ్రీవేంద్ర సీతారామ శాస్త్రి గారి దగ్గర పోయి మీరు ఈ విషయం ఎలా అడగలరు? మీరు ఇందాక చెప్పిన 3-4 సంఘటనలు జస్ట్ వింటేనే కళ్ళల్లో నీళ్లు తిరిగి, ఈ జాతి ఎలా తట్టుకుందో, ఈ గడ్డ ఎలా తట్టుకుందో. కాబట్టి నా నేపథ్యం వేరు. మిగతా కవులు, సినిమా కవులు కావచ్చు, కవులు వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు గౌరవనీయులు, వాళ్ళు పూజనీయులు,
అది ఆరుద్ర గారు కావచ్చు, తమ్ముడు అనంత శ్రీరామ్ కావచ్చు, ఉమ్, ఎవరైనా వాళ్ళు గౌరవనీయులే. కానీ నాకున్న నేపథ్యం వేరు, వాళ్ళకున్న సరే. నేపథ్యం వేరు. సరే. నేను నా గూటి పాట పాడతాను కానీ ఇంకో గూటి పాట పెడతాను. కాకి కోకిల గూడులో కాకి గూడులో కోకిల పెరిగినా కూడా కోకిల తన పాటే పాడుతుంది, కాకి తన పాటే పాడుతుంది. నేను కాకి గూడులోంచి వచ్చిన వాడిని, నాకు ఎలా వస్తాయి కోకిల స్వరాలు? సరే. నాకు ధిక్కారమే వస్తుంది. ఈ మొత్తం ప్రయాణంలో శ్రీహరి గారు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఈ సినిమాలో నేను వచ్చినాకనే, అంటే రాములమ్మ పాటలు విన్నాకనే నాకు ఒక మోహన్ బాబు గారు, ఒక శ్రీహరి గారు. మోహన్ బాబు గారిది ఆ, ప్రశ్న ఉంది, అడుగుతాను. శ్రీహరి గారికి బాగా ఇష్టం ఇటువంటి పాటలు అంటే. ఉమ్, అతను కూడా ఇక్కడ హైదరాబాద్లో బాలానగర్లో పెదరికంలో పాలు బిజినెస్ చేస్తూ వచ్చిన మనిషే కదా. అవును. కాబట్టి అతనికి హృదయంలో ఇలాంటి పాటలు అంటే ఇష్టం ఆయనకు. ఉమ్, కాబట్టి నన్ను చాలా ఇష్టపడేవాడు. ఉమ్, నాకు ధైర్యం చెప్పింది, నీకు పాటలు గిట్టలు లేవని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కావద్దు, ఉమ్, నాకు 17 సినిమాలు వస్తున్నాయి హీరోగా, ఉమ్, ప్రతి సినిమాలో నీ పాట ఉంటుంది అంటే 3-4 గంటల నీకు రందిలేదు, ఉమ్. నీకేమైనా డబ్బులు కావాలంటే చెప్పు, నేను నెలకు 10,000 మీ ఇంటికి పంపించమంటే నీకు నేను ఇస్తా, నువ్వు మీ ఇంటికి పంపించుకో, నీ బిడ్డలు నీ భార్య బాగుండాలి కదా, 10,000 నేను ఇస్తా. ఉమ్, అంతేగాని నువ్వు వెనక్కి నిరాశతో వెళ్ళిపోవద్దు, దే విల్ కమ్, ఉమ్, దే విల్ కమ్. ఆ ధైర్యం చెప్పింది శ్రీహరి గారు. ఆయన ఇవ్వలా, ఇస్తాను, ధైర్యం కదా సార్. అష్యూరెన్స్ కదా అది. ఉమ్, నేను మా ఇంటికి పంపించడానికి ఏం లేకునే నేను అడిగే పరిస్థితి నాకు లక్కీగా రాలేదు. కానీ వస్తే శ్రీహరి గారు ఉన్నారు నాకు అనే ఒక ధైర్యం ఉందిగా. ఉమ్. అట్లా ఆ ప్రేమేనా భద్రాచలంలో? ఆ ప్రేమ చివరి దాకా కొనసాగింది రాజా నాకు. ఉమ్, ఐ లైక్ హిమ్. భద్రాచలంలో ఆ పాట ఒకసారి పాడతారా? ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు, బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు, కష్టాలు రాని కన్నీళ్లు రాని ఎదురేది రాని ఏమైనా కానీ ఆగిపోవద్దు, ఓడిపోవద్దు, నిద్రానికొద్దు, నింగి నీకద్దు, ఒక్కటే జననం. ఇది నాకు నేను రాసుకున్న పాట. లక్కీగా ఆ సిచ్యువేషన్కు అతికిచ్చిన. ముందే రాసుకోన్నారు ఇది? ఈ పల్లవి నేను ముందు నా మనసులో ఉంది. ఎందుకంటే నేను పొందిన అవమానాలలో ఓకే. వెనక్కి వెళ్ళొద్దు అని నన్ను నేను జనరేట్ చేసుకోవడం కోసం అనుకున్న పల్లవి. ఉమ్, ఊహల పల్లకిలో అలా ఉంది. ఉమ్. ఈ సిచ్యువేషన్ చెప్పినప్పుడు అది కుదిరింది. సార్, అంటే శ్రీహరి గారి ప్రస్తావన ఇప్పుడు తీసుకొచ్చిన, అంటే నేను కొంతమందిని ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూ చేశాను. వి సముద్ర గారిని చేశాను, చంద్రమహేష్ గారిని ఇంటర్వ్యూ చేశాను. ఎవరిని చేసినా మన రాజావనం రెడ్డి గారిని కానీ ఎవరిని చేసినా శ్రీహరి గారి ప్రస్తావన వస్తే దేవుడు ఇలా తీసి ఇలా పెట్టే వ్యక్తే కానీ, అంతే ఒకరికి ఒక కష్టం వచ్చిందంటే ముందు నిలబడే వ్యక్తే కానీ, అంతేగాని ఎప్పుడు తప్పించుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి మరణం, అది ఆ సంఘటన మీకు ఎప్పుడు తెలిసింది, ఎలా అనిపించింది? అంటే మేస్త్రి అనే సినిమాలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆయన శారీరకంగా చాలా పెద్ద పర్సన్. మీరు భద్రాచలంలో ఎట్లా ఉంటాడు శ్రీహరి, తర్వాత ఇక్కడ తగ్గినాడు. ఆయన నన్ను అశోక్ జై అనేవాడు, సార్ అనేవాడు. నేను సార్ మీరు బుగ్గలు కొంచెం ఇట్లా ఎందుకు సార్ అని అంటే, ఏం లేదా జస్ట్ వీఆర్ కంటిన్యూయింగ్ డైట్ సంథింగ్ అని చెప్పేవాడు. కానీ ఆయనకి అప్పటికే లివర్ ప్రాబ్లం ఉందనేది తర్వాత మాకు తెలిసింది. ఓకే. అట్లా ఆయన క్షీణించిపోయినాడు. కొంత స్వయంకృతం కూడా, సొంత స్వయంకృతం బాగా అవి జరదాలంటిది ఉండొచ్చు, అది ఎక్కువ తీసుకునేవాడు. అది మేము ఒకసారి చెప్పినాం కూడా, సార్ మీరు ఇంత అంటే అలవాటైంది సార్ ఇక్కడ టెన్షన్లు అన్నీ అలా